సో, ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే హోపోనోపోనో. ఇట్స్ ఏ హవాయన్ రికన్సిలియేషన్ ఫర్‌గివ్‌నెస్ టెక్నిక్. రికన్సిలియేషన్ అంటే మన జీవితంలో ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఒడిదుడుకులు, కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినా సరే, వాటిని మనుషులతో వచ్చిన, సిట్యుయేషన్స్‌తో వచ్చిన, ఫైనాన్షియల్‌గా వచ్చిన, కెరీర్‌తో వచ్చిన, వాటిని ఏ విధంగా సరిపెట్టుకొని కరెక్ట్ చేసుకొని ఓ హోనోపోనో ఓ హోనోపోనో. హోనోపోనో అంటే మేకింగ్ ఇట్ రైట్ అండ్ రైట్. కరెక్ట్ చేసుకోవడం అనమాట. హవాయన్ లాంగ్వేజ్‌లో కరెక్ట్ చేసుకునే ఈ మెథడ్ మోర్నా సిమియోనా అని వారు ఇది ఓల్డ్ మెథడ్‌లో వాళ్ళు హవాయన్ తెగల్లో వాళ్ళు ఐలాండ్స్‌లో చేసే టెక్నిక్‌ని ఆవిడ ఆ ఫ్యామిలీస్‌లో ఉండేవారనమాట. ఆ చేయించే ఆ పెద్దల ఫ్యామిలీలో ఉండేవారనమాట. వారు దీన్ని మోడర్నైజ్ చేసి చాలా విపరీతమైన, అద్భుతమైన, శక్తివంతమైన ఎనర్జీ తోటి ఆ ప్రేయర్సు మన వరకు వచ్చి, అది చేస్తే మనం మన లోపల ఆ డివినిటీ తోటి కనెక్ట్ అయ్యి, ఆ ఎనర్జీ తోటి మనం క్లియర్ అయ్యే విధానాన్ని ఆవిడ ఏర్పరిచారు. ఆ ప్రేయర్స్ మనం ఈ 40 రోజుల్లో మీకు స్టెప్ వైస్‌గా నేను చేయించుకుంటూ వెళ్తాను. అయితే ఆ ప్రేయర్స్ ఆవిడ చేసింది ఏంటి? ఇవన్నీ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈ ప్రేయర్స్ ఏమైంది? ఆ ప్రేయర్స్ ఒరిజినల్‌గా ఆవిడ చేసి, దాన్ని చాలా హవాయియన్ ఐలాండ్స్‌లోను, జర్మనీలోను, అదర్ ఈవెన్ యునైటెడ్ స్టేట్స్‌లో వాటన్నిటిలో గూడా చాలా సెమినార్స్ పెట్టేవారు, క్లాసెస్ పెట్టేవారు, హాస్పిటల్స్‌కి వెళ్లి చేసేవారు. అలాగా షీ ఈజ్ ఆల్‌మోస్ట్ ఆహ్, గాడెస్ ఆఫ్ హవాయ్ అనే అంతగా ఆవిడకి అంత పేరొచ్చిందనమాట. అంటే ఆ రిజల్ట్స్ అలా ఉండే అనమాట ఆమెకి. తర్వాత డాక్టర్ హ్యూలెన్ ఇహియా కలాది వారు ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ అన్నమాట. ఆయన ఆవిడకి శిష్యుడిగా ఉండి, ఆయన కూడా ఆవిడ దగ్గర నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న తర్వాత ఆయన ఆవిడ కలిపి కొన్ని సెమినార్స్ చేసేవారన్నమాట. వెళ్ళి చేస్తూ ఉన్నాక ఆయన ఒక హవాయియన్ ప్రిజన్‌లో డాక్టర్‌గా వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా చాలా మెంటల్లీ ఛాలెంజ్డ్ క్రిమినల్స్ ఉండేవాళ్ళన్నమాట. అంటే వాళ్ళు రేపిస్టులు, మర్డర్స్ చేసిన వాళ్ళు ఇలాంటి భయంకరమైన వ్యక్తులనమాట. సైకోస్ లాగా ఉండి వచ్చిన వాళ్ళని కొట్టడము, ఆహ్, నర్సెస్‌ని ఇచ్చేయడం ఇయన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన అక్కడ ఈ హొపోనొపోనో టెక్నిక్‌ని వాడి, ఈ ఆవిడ నేర్పించిన టెక్నిక్‌ని వాడి, వాళ్ళతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఏ మెడిసిను లేకుండా, ఏ కౌన్సెలింగు లేకుండా ఆయనేం చేశారు, ఈ ఈ ప్రేయర్స్‌ని ఇట్ ఈస్ హీలింగ్ త్రూ అస్ అన్నమాట. మనల్ని మనం హీల్ చేసుకోవడం ద్వారా అవతలి వ్యక్తులు కూడా హీల్ అవుతారు. ఇదంతా ఎలాగనేది మనం చెప్పుకుంటూ వెళ్తాం. అంటే మనం చేసుకుంటే వాళ్ళు సైకలాజికల్‌గా ఎలా బాగవుతారు అనేది వీటన్నిటికి ఎలా కనెక్ట్ అవుతాయనేది మనం చెప్పుకుంటూ వెళ్తాం. ఆయన సిట్టింగ్ ఇన్ హిస్ రూమ్ ఆయన రూమ్‌లో కూర్చొని వాళ్ళ ఫైల్స్ అన్నీ చదువుకుంటూ, ఆ ఫైల్ చదువుతూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఫలానా ఇలా ఉన్నాడు, ఇలా చేశాడు, ఇంత క్రైమ్స్ చేశాడు, ఇంతమందిని చంపాడు, లేతే రేప్ చేసి ఇవన్నీ చదువుతున్నప్పుడు సమ్ ఎమోషనల్ ఇదొస్తది. మనకేదైనా ఒక బయట మనం ఏదైనా విన్నా, చూసినా లోపల ఒక బాధ ఏర్పడతది. ఏదో ఒకటి ఏర్పడుతుంది. అది బాధ అని కూడా చెప్పలేం. అది ఎందుకు ఏర్పడుతోంది? దేర్ ఈస్ సంథింగ్ కనెక్టెడ్ టు దట్ సిట్యుయేషన్. ఆ వ్యక్తికి, ఆ సిట్యుయేషన్‌కి, ఆ క్రైమ్‌కి ఏదో జన్మలో ఎక్కడో మనకు దానికి సంబంధం ఉండబట్టే ఇవాళ మనకది ఎదురుగా కనిపిస్తోంది. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నమాట. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్‌లో ఏంటి? ఆ కాజ్ ఎప్పుడైతే మనలో వచ్చి మెమరీస్‌లో అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండే మెమరీస్‌లో అది తగలగానే అది జ్ఞప్తికి వచ్చి ఈపీలో తీసి అక్కడ పోస్టింగ్ అయ్యి అక్కడ అతను చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. వాయిస్ సరిగ్గా కాబట్టి వినట్లేదు ఈ మేడం. ఈ పరిస్థితి వినిపించడం లేదండి? హలో? మధ్యలో ఎందుకో కట్ అవుతుందండి. హలో?
ఇస్ ఇట్ ఓకే? వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. బ్రేక్ అవుతుందా? హలో, ఇందాక అయింది మేడం, ఇప్పుడు వస్తుంది. ఓకే ఓకే, చూద్దాంలే, ఉంటే చెప్పండి. సో ఈ విధంగా మనం ఏంటి చేస్తున్నాము, ఏ జీవితంలో ఏ సిచ్యుయేషన్ మనకు వచ్చినా సరే, ఏ వ్యక్తి మన ఎదురు పడినా సరే, ఏ సిచ్యుయేషన్, ఏ క్రైమ్ మనకు కనిపించినా సరే, ఎక్కడో ఏ ఏ జన్మలోనో ఎక్కడో మనకు దానికి కనెక్షన్ ఉంటేనే అది మన ముందు కనిపిస్తుంది. ఇప్పుడు మనం మన భారతీయ దీంట్లో కూడా మైథాలజీలో కూడా శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని మనం వింటాం. అది ఏదో సరదాకి చెప్పారో లేదంటే ఏమోలే మనకెందుకు అనేది రిలీజియన్లను వదిలేస్తాం. అంటే ఏంటి, ఆ చీమ కుట్టాలన్నా ఆ చీమ అక్కడ ఆ సిచ్యుయేషన్లో మనల్ని కుట్టడానికి ఇట్ ఈస్ ఆల్రెడీ డిస్టైన్డ్ అన్నమాట. అది ఎక్కడో ఏ సంబంధమో ఉంది, ఆ కాజుకి అది ఎఫెక్ట్గా మనలో కనిపిస్తోంది. ఇదంతా మనకు ఇందులో కార్మిక్ ఎఫెక్ట్, కర్మకు సంబంధించిన అన్ని విషయాలు కూడా మనకు మనంగా ఎన్ని గుర్తుకొస్తాయి అని గుర్తుకొస్తాయి, గుర్తుకు రాని కూడా అందులో క్లియర్ అవుతూ వెళ్తాయి. అయితే ఆవిడ ఆ పద్ధతిలో ఆ ఎనర్జీ వచ్చేలా చేశారు కాబట్టి మనకి ఇందులో క్లియర్ అవుతుంది. ఎనర్జీ నాకు మనసులో పాజిటివ్ మైండ్ తోటి ఏదన్నా అవుతుంది అనుకున్నప్పుడు కూడా ఎనర్జీ వెళ్తుంది. ఎనర్జీ ఫాలోస్ థాట్. దాని వల్ల కూడా కొన్ని అవుతాయి మనకు, అలా కూడా అవుతాయి. అయితే ఇందులో ఏంటంటే స్పెసిఫిక్గా ఆవిడ ఆ మెకానిజం, ఇట్స్ ఏ వర్కింగ్ రిలేషన్షిప్ విత్ ద డివినిటీ. ఇక్కడ డివినిటీ అంటే మన గాడ్ అనుకోవచ్చు, యూనివర్స్ అనుకోవచ్చు. మనకు జనరల్గా ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్లో యూనివర్స్ యూనివర్స్ అనే వర్డ్ ఎక్కువ వాడతారు. ఇప్పుడు అందరూ హొపనొపోనోలో కూడా యూనివర్స్ని కలిపేశారు. ఆవిడ డివినిటీ అన్నారనమాట. డివినిటీ అంటే ఎందుకు అన్నారంటే, ఏ రిలీజియన్ ఇప్పుడు క్రైస్టో అన్నారనుకోండి, మళ్ళీ మిగిలిన వాళ్ళందరూ ఏదో క్రైస్టు నాకెందుకులే అనుకుని హిందువులు వదిలేస్తారు, లేకపోతే ఇంకొకళ్ళు వదిలేస్తారు. అలాగే ఇంకేదైనా గాడ్ అంటే ఈ గాడ్ ఏంటి మళ్ళీ అని ఎవరు కొంతమంది నాస్తికులు వదిలే. ఏదైనా డివినిటీ అంటే ద క్రియేటర్, ఏదైతే అతీతముగా నిర్గుణ నిరాకారంగా ఉందో, ఏ ఏ శక్తి వలనైతే ఇవన్నీ ఈ యూనివర్సు, ఈ గ్రహాలు, ఈ మనుషులు, అన్ని ప్రతిదీ చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఎనర్జీ కాకుండా ఏదన్నా ఉందని ఒకసారి ఆలోచిస్తే ఎనర్జీ కానిది ఏదీ లేదు. అండ్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ మూవ్ అవుతున్నాయి. మనం ఉన్నామంటే వీఆర్ నాట్ ఈ ఫిజికల్ కనిపిస్తున్న బాడీ కాదు కదా. ఈ లోపల ఎన్ని సెల్స్, ఆ సెల్స్లో ఎంత మూమెంటు, ఎన్ని ఎన్ని కెమికల్స్ పైకి కిందకి బ్లడ్ ఫ్లోస్ ఉన్నాయి, లింఫ్ ఫ్లోస్ ఉన్నాయి. తర్వాత మనం శ్వాస తీసుకున్నప్పుడు మరి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ మాలిక్యూల్స్ ఒక దాంట్లోంచి ఓ దాంట్లోకి బ్లడ్ సెల్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి అవన్నీ టాక్సిన్స్ అని బయటకు వచ్చి, అంటే ఎంత వర్క్, ఎంత స్మూత్గా, ఎంత సైలెంట్గా జరుగుతుంది, ఎంత క్రమంలో, ఆర్డర్లో. ఇఫ్ యు థింక్ దట్ ఈస్ డివినిటీ. దానికి ఏదైనా పేరు పెట్టుకోండి మీరు. ఒక తెలియని అజ్ఞాతమైన నామాతీతమైన ఒక శక్తి. ఆ శక్తితో మనం డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఎంత క్రమబద్ధీకరణ పద్ధతిలో అది జరుగుతుందో, మన జీవితంలో ఏదైతే పక్కకు పోయిందో, ఏదైతే సక్రమంగా లేదో, ఏదైతే జీవితంలో ఒక సమస్యగా ఉందో, ఆ ఎనర్జీని తీసుకొని దీన్ని కూడా మనం ఆ సమస్యని కరెక్ట్ చేసుకోవచ్చు. ద మెథడ్ ఈజ్ దట్. దాన్ని ఆవిడ అలా డిజైన్ చేసి అవన్నీ కూడాను, ఆ ప్రేయర్స్ అన్నీ కూడా ఆవిడ ఇచ్చి వెళ్ళారు. అయితే ఈ స్టెప్స్లో మనకు చాలా స్టెప్స్ ఉంటాయి, అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హొపనొపోనో అనేది అంటే ఇట్స్ లైక్ ఒక దివ్యమైన శక్తిని మనకు ఆ ప్రేయర్స్ ద్వారా మన లోపల తీసుకునే శక్తి మనకు వస్తుంది ఇందులో. అండ్ ఇందులో మనము ఫస్ట్ ఏంటి,
మనం ఒక ఇంటెన్షన్ పెట్టుకుంటాము. తర్వాత ఆ ఎనర్జీని తీసుకొని మనకు ఫర్గివ్‌నెస్ ఉంటది ఇందులో. క్షమాగుణం ఉంటది. ఆ క్షమాపణ అడుగుతాము. రికన్సిలియేషను, క్షమాపణ ఇవన్నీ నెగెటివ్ ఎనర్జీస్ అన్నమాట. నెగెటివ్ బ్లాకేజెస్. వీటన్నిటిని క్లియర్ చేసుకొని ఏదైతే ఆ దివ్యమైన శక్తి మన లోపలికి కావాలో జీరో స్టేట్, వాయిడ్, శూన్య స్థితి. ఆ శూన్య స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు ఆ దివ్యమైన శక్తి మన లోపలికి ప్రవేశించి మన జీవితంలో ఏదైతే సమస్యల కారణాలై మన లోపల ఉన్నాయో అంటే జ్ఞాపకాలుగా, కర్మలుగా, మన సెల్స్‌లో, డీఎన్ఏలో, ఎనర్జీలో, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ వీటిలో ఉన్న అన్నిటిని కూడా ఆ ఎనర్జీ ద్వారా ప్యూరిఫై చేయడం జరుగుతుందన్నమాట. అంటే ప్యూరిఫికేషన్ అంటే ట్రాన్స్‌మ్యుటేషన్. అంటే ఒకలా ఉన్నదాన్ని ఇంకో దానిగా ట్రాన్స్‌మ్యూట్ అవ్వడం అంటే పూర్తిగా పరివర్తన చెందడం అన్నమాట. నెగెటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా పాజిటివ్, బ్రైట్, డివైన్ ఎనర్జీస్‌గా మారడం అనేది జరుగుతుంది. అందుకని మనం ఈ ప్రేయర్ చేస్తూ ఉంటే తెలియకుండానే మనసులో అలా క్లియర్ అయిపోయినట్టు అవుతది. ఎందుకయిందో మనకే తెలీదు. అదెందుకు ఆ ఎనర్జీ మన లోపలికి ఆ ప్రేయర్‌లో ప్రవేశించి ఏదైతే నెగెటివ్ ఎనర్జీ ఉందో దాన్ని క్లియర్ చేసి ఆ ప్రాసెస్ అంతా మనం చేస్తాం. చేసినప్పుడు ఏంటి మన జీవితంలో మనం ఇవన్నీ ఏంటి దీస్ ఆర్ ఆల్ కలెక్టెడ్. ఈ మెమరీస్ కానీ, ఈ ఎమోషన్స్ కానీ, ఫియర్స్ కానీ, యాంగర్స్ కానీ మన జీవితంలో వచ్చే అన్ని ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసుకోవడం అంటే మన మీద ఆపాదించబడ్డాయి. కలెక్ట్ చేసుకోవడం అంటే మనమే కూర్చొని కలెక్ట్ చేసినా చెప్పాను. మీ పేరుంది. మీ పేరు మీకు ఆపాదించబడింది. మీరు పుట్టారు. పుట్టినప్పుడు మీ పేరు ఈ పేరు కావచ్చు, ఇంకో పేరు కూడా కావచ్చు కదా! మీకు ఏదో కారణాల చేత మీకు ఆ పేరు పెట్టారు. అప్పటినుంచి ఆ పేరే నేను అనుకుంటున్నాము. ఆ పేరు కాక ఇంకో పేరు పెట్టుంటే ఆ పేరే అంటారు మీరు. అలాగే మీ యొక్క పేరెంట్స్, మీ యొక్క స్థితి ఇవన్నీ కూడా యూ హావ్ కలెక్టెడ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. చిన్న క్లాస్‌లో ఉన్నానమ్మా. సో, మనము ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటాం. అలాగే వాళ్ళ యొక్క ఎమోషన్స్, వాళ్ళ యొక్క భావాలు, ఒపీనియన్స్. ఇప్పుడు కల్చర్‌లో మనకు మన కల్చర్‌లో మనకేదుంటే అదే మనం కరెక్ట్ అనుకుంటాం. ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడున్నారు. మనకు సంక్రాంతి ఒక పండుగ అనుకున్నాం అనుకోండి. ఆ సంక్రాంతి రోజు ఇలా చేయొచ్చు. ఈ రోజు లేతే అమావాస్య రోజు ఇది చేయొచ్చు. పౌర్ణమి రోజు ఇది చెయ్యొచ్చు. లేతే మంగళవారం ఇది చేయకూడదు. అది ఏదో ఉంటాయి గదా మనకు. అది తెలియకుండానే ఆ కల్చర్‌లో ఉండి అది విని లేకపోతే ఆ రోజు ఏదన్నా నెగెటివ్ జరిగితే అది దీనికి ఆపాదించుకొని అది మైండ్‌లో ఉండిపోతది. అమ్మో! ఈ పని చేయొద్దంటే చేస్తాను ఇలా జరిగింది. ఏదో నల్ల పిల్లి ఎదురొచ్చింది, పనికిరాదు. ఇవన్నీ ఏంటి మరి పిల్లుల్ని పెంచుకునే వాళ్ళు వేలాది మందున్నారు అమెరికాలో. అవి పొద్దున్నుంచి వాళ్ళ మీదే ఉంటాయవి. మరి వాళ్ళకేం కావడం లేదే, మనకెందుకు అవుతున్నాయి? అంటే సైకలాజికల్‌గా మనము ఆ కల్చర్‌లో ఆ ఒపీనియన్‌ని దాన్ని ఏర్పరుచుకొని ఆ సబ్‌కాన్షియస్ మైండ్ రీప్లే అయిపోయి, ఓహో! దీని వలన ఎక్స్‌పెక్ట్ చేస్తుందన్నమాట. ఒక నెగటివిటీ వస్తుంది అని ఇట్ ఈస్ ఇన్వైటింగ్ దట్. అంటే మన యొక్క ఏ కష్టమైనా సరే, మన యొక్క దట్ ఈస్ ఏ రీప్లే ఆఫ్ స్టోర్డ్ అప్ మెమరీస్ ఇన్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ఎందుకు స్టోర్ హౌస్ ఇట్స్ లైక్ ఏ కంప్యూటర్ అంటారు ఆవిడనమాట. ఒక కంప్యూటర్‌లో ఎలాగైతే అంత డేటా ఉంటుందో, ఈ కంప్లీట్ ఎంత డేటా అన్నా ఉండొచ్చు కంప్యూటర్‌లో. మనం మనం ఏ ట్యాబ్‌ని మనం కొడితే దానికి సంబంధించినవి అందులో స్క్రీన్ మీద వస్తాయి. దానికి సంబంధించినవన్నీ ఏవి కావాలన్నా అందులో మనకు కనిపిస్తాయి. ఇప్పుడు అది డిలీట్ చేయాలంటే వాటన్నిటిని మనం తీసుకొచ్చి మళ్ళీ డిలీట్ బటన్ కొడితే తప్ప అది డిలీట్ కాదు. వెళ్ళిపో అంటే వెళ్ళిపోవు కదా!
ఆ స్టోర్డ్ అప్ మెమరీస్ అందులో ఉన్నాయి, బయటకు మనకేం స్క్రీన్ మీద కనిపించవు, కానీ దే ఆర్ ఆల్ ఇన్సైడ్. అంటే ఒక కంప్యూటర్లో ఎన్ని అయితే మనం ఫీడ్ చేసినవన్నీ లోపల ఉంటాయో, మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో జిలియన్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. అంటే మిలియన్ తెలుసు, బిలియన్ తెలుసు, ట్రిలియన్స్ తెలుసు, ఆ జిలియన్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. అందుకని నిన్నటి వరకు బాగానే ఉంది, ఇవాళ మళ్ళీ నాకు సమస్య ఎందుకు వచ్చింది అనుకోవడానికి లేదు. ఓ వచ్చిందా, క్లియర్ ఎందుకు వచ్చిందో, ఇట్స్ అగైన్ ఎన్ ఆపర్చునిటీ టు క్లియర్ మై సెల్ఫ్, క్లియర్, గో ఆన్ డూయింగ్ ఇట్ అంతే. అంటే నేను ఎందుకు చేయాలి అబ్బా, నాకు ఇంకేం పర్లేదా, శుభ్రంగా పోయి సినిమా చూసుకోకూడదా, లేకపోతే ఇంకోటి ఏదో అంటే ఓకే, దట్ ఆల్సో యూ కెన్ డూ. క్లియర్ చేసుకోవాలనుకుంటే క్లియర్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి దిస్ ఈజ్ ఈ ప్రాసెస్లోకి వచ్చి నువ్వు చేసుకున్నావు అనుకుంటే ఏంటి, ఏ పవర్ఫుల్ జన్మలలో నీకు అందని ఒక క్లియర్ చేసుకునే ఒక విధానం నీకు ఈ జన్మలో దొరికింది అని నీకు అర్థం కావాలి. ఆ లోపల ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఇన్ని జన్మల యొక్క జ్ఞాపకాలు, బాధలు, కోపాలు, మెజరీస్, రిసెంట్మెంట్స్ అవన్నీ అలా పేర్కొని ఉన్నాయి, ఓ దాని మీద ఒకటి, ఓ దాని మీద ఒకటి. ఒక ఐస్బర్గ్ చూస్తే పైన చిన్న ఐస్ బుక్క కనిపిస్తూ ఉంటుంది తేలుతూ, కానీ దాని కింద ఎంత పెద్ద ఐస్ ఉంటుంది, అదంతా లోపల నీళ్ళలో ఉండి పైకి మాత్రం కొంచెమే కనిపిస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ లైక్ దట్. ఆ పైన తెల్లగా చిన్నగా కనిపించే ఐస్, ఆ శిఖరం మాత్రం కాన్షియస్ మైండ్. అంటే ఇప్పుడు మనము మాట్లాడి మనం ఏదో చాలా తెలివైన వాళ్ళమని, ఐక్యూ ఉందనుకుని, నేను చాలా బాగా క్యాలిక్యులేట్ చేసి లాజికల్గా ఆలోచించి ఇవన్నీ మనం చేసే పనులన్నీ కూడా ఆ పైన టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్లో ఏముందో అదే పని అన్నమాట. బట్ వాట్ ఆల్ నీ యొక్క మాటలు, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క ఎక్స్ప్రెషన్స్, నీ యొక్క ఇష్టాలు, నీకొచ్చే బాధలు, కష్టాలు, నీ రియాక్షన్స్ టువర్డ్స్ పీపుల్, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ ఫ్రమ్ సబ్ కాన్షియస్ మైండ్. ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఏది తను అనుకుంటే అదే నీకు బయట నీ యొక్క రియాక్షన్గా బయటకు కనిపిస్తుంది. అనుకుంటావు పైకి ఏదో తెలివిగా నేను ఆలోచించి చేస్తాను, కానీ నీకు బాగా కోపం వచ్చింది, అప్పుడు నీ తెలివి ఏమైంది, నీ యొక్క లాజిక్ ఏమైంది? అయ్యే ఉండవు, నీ కోపం వచ్చింది, అరిచేసావు, లేదో చేత్తో ఉంది అది విసిరేసావు. మరి లాజికల్ మైండ్తో ఆలోచిస్తే చేయవు కదా. వాట్ ఈజ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, దాని రియాక్షన్ ఏముంటే అదే మనం చేస్తూ ఉంటాం. అయితే ఈ ఎప్పుడైనా మనం హొప్పనొప్పడం చేయాలి అనే దృక్పథంతో మనం అనుకున్నప్పుడు, ఆ హొప్పనొప్పన ప్రక్రియ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏమేం చేయాలి, ఫస్ట్ హౌ టు ప్రిపేర్ అవర్ సెల్స్ అని అనుకుంటే, ఫస్ట్ అవర్ ఈ కాన్షియస్ మైండ్, పర్సనల్ విల్, మనం ఏంటి, ఓహో నేను ఇది చేయాలి, ఇది చేయడం ద్వారా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఎప్పుడైనా ఎందుకు వచ్చాము, ఏదో ఒక సమస్య ఉంటే మనం వస్తాము, ఆ సమస్య పోవడానికి వస్తాం. అంటే కొంతకాలం సమస్యతో నువ్వు వచ్చినా, కొంతకాలం పోయాక నీ స్పిరిచువల్ ఎనర్జీ ఎప్పుడైతే పెరిగిందో, యూ కెన్ ఫీల్ దట్ నీ యొక్క జీవితం యొక్క పర్పస్ అదే, టు ప్యూరిఫై యువర్ సెల్ఫ్ అనేది నీకు అర్థమైతే యూ విల్ కంటిన్యూస్లీ డూ ఇట్. నీకు ఏ సమస్య వచ్చినా రాకపోయినా యూ విల్ బి డూయింగ్ దట్. ఎందుకంటే యు నో వాట్ యు ఆర్ హియర్. ఎక్కడ ఈ గ్రాస్ బాడీతో ఈ మానవ జీవితంలో ఉండేది, ఈ ప్లేన్ అనేది, ఈ డైమెన్షన్, థర్డ్ డైమెన్షన్ అనేది చాలా మామూలు డైమెన్షన్లో మనం ఉన్నాము. ఇట్స్ ఏ మెజరబుల్ డైమెన్షన్. ఈ డైమెన్షన్ నుంచి మనం హయ్యర్ డైమెన్షన్స్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, అలాగా ఆ కృష్ణ కాన్షియస్నెస్ కానీ, క్రైస్ట్ కాన్షియస్నెస్ కానీ, ఆ వాటికి వెళ్తూ ఉన్న కొలది మన డైమెన్షన్ మారుతూ ఉంటుంది. యాజ్ ఏ బీయింగ్, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ కానీ, యాజ్ ఏ బీయింగ్ కానీ, మనం ఆ ఉన్నతమైన
బీయింగ్స్‌గా, వ్యక్తులుగా మనం మారడానికి మనం ఒక పని చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏదో ఉద్యోగం చేస్తున్నాము. ప్రమోషన్ రావాలి. ఏది ఇది కాదు ఇంకోటి రావాలని అనుకుంటాం కదా! ఒక క్లాస్ చదువుతున్నాము. ఇది అయ్యాక ఏదో బీటెక్ ఎళ్ళాలి. అయ్యాక ఎంఎస్‌కెళ్ళాలి. అలా ఎలా అనుకుంటున్నామో యాస్ ఎ హ్యూమన్ బీయింగ్‌గా గూడా నీవు ఉన్నతీకరణ చెందడం కోసం నీ యొక్క తపన మొదలవుతుంది. ఎప్పుడైతే నీ ఎనర్జీ పెరిగిందో. దెన్ ఎవ్రీథింగ్ అనేది దానికే సంబంధించి ఉంటది. ఆల్ ది మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నీ చాలా మామూలుగా అనిపిస్తాయి. నీకొక హయ్యర్ ఇది నీకు అలవాటయినప్పుడు, ఈ లోయర్‌వి నీకు పెద్ద ఇష్టమంటే అవన్నీ మామూలుగా అనిపిస్తాయన్నమాట. ఆహ్, ఎలాగనుకుంటే, ఇప్పుడు మనం చిన్న పిల్లలుగా ఉన్నామనుకోండి, బాగా చిన్నప్పుడు. ఆ చిన్నప్పుడు మనం ఏదో చిన్న ఊళ్ళో చదువుకుంటుంటే, ఆ పక్కన ఏదో చిన్న పక్కన చిన్న షాప్‌కుంటే అక్కడికెళ్ళి ఏదో చిన్నవేవో కొనుక్కు తింటే, అదే మనకు చాలా జీవితంలో గొప్ప సంతోషం. వాడేదో ఏదో వేరుశనగ ఉండో, లేకపోతే ఇంకేదో అలాంటివేవో ఇప్పుడుండే పిల్లలకి ఇంకా వేరే అనుకోండి. నేనింకా నా చిన్నప్పుడు సంగతి చెప్తూ ఉన్నాను. ఇప్పుడు అవన్నిటికన్నా కూడా మనం ఇప్పుడు ఇంకా వాట్ ఈస్ దట్ మన యొక్క మనం చూజ్ చేసుకోవడము, మన యొక్క క్వాలిటీ ఆఫ్ ఇదంతా మారిపోతుంది. ఎప్పుడైతే మనం పెరుగుతూ ఉన్నామో. అలాగే మన యొక్క సంతోషాలు, ఆనందాలు ఇవన్నీ కూడా మారిపోతాయన్నమాట. ద లైఫ్ బికమ్స్ మిరాక్యులస్. మనం చేస్తూ ఉన్న కొద్దీ ఏదో ఒకటి ఇలా చేస్తే అలా వస్తుందా? ఇలా చేస్తాము. ఈ రిజల్ట్ వచ్చింది. యూ ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు అంటే మనం ఎప్పుడైతే మనం అసహాయ స్థితిలో వచ్చి హెల్ప్‌లెస్‌నెస్ నా జీవితం ఇంతే నేనేం చేయలేను అని ఒక బాధలోంచి, కోపంలోంచి ఉండే మనం ఇవాళ ఏదన్నా మనకొచ్చిన యూ కెన్ డూ లైక్ దిస్ ఇలా చేసి నేను దీన్ని క్లియర్ చేసుకోగలిగా. ఈ లైఫ్‌లో ఇలా చేంజ్ వచ్చిద్ది. అనేది యూ కెన్ మనకు అది చాలా బాగా అనిపిస్తుందనమాట. ఇప్పుడు ఎవరన్నా ఒక క్రియేషన్ ఏదన్నా ఒక పెయింటర్ పెయింటింగ్ ఏస్తే ఎంత బాగుంది, ఎంత బాగొచ్చిందని హి ఎంజాయ్స్ ఇట్. అంతెందుకు మనం బయట చిన్న ముగ్గు వేసినా సరే, అబ్బా! ఎంత బాగుంది, రంగులు ఎంత బాగున్నాయి, చక్కగా కలిపామని ఎనీథింగ్ క్రియేటివిటీ ఈస్ ద హైయెస్ట్ ఎనర్జీ. ఆ హైయెస్ట్ ఎనర్జీ ఎక్కడ క్రియేట్ అయినా మనకు చాలా ఆనందం తెలియకుండానే వస్తది. మనం ఏదో ఇంటి ముందో చిన్న మొక్కేసి, ఆ మొక్కకి నీళ్లు పోస్తే, దానికి చిన్న ఆకొచ్చినా ఇంకేదో ప్రపంచంలో మనమే సాధించినట్టు ఫీల్ అయిపోతాం. ఆ చిన్న పువ్వు పూసినా సరే యూ ఫీల్ సో హ్యాపీ. ఎందుకు? బికాజ్ ఇట్స్ ఎ క్రియేషన్. అంటే ఆ పూలు మీరు చూడలేదా? 100 పూలు బయట చూస్తారు. కానీ ద థింగ్ విచ్ మీ ఇంటి ముందు నిన్న లేని పువ్వు ఇవాళ పూసిందని గాని యూ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే ఇవన్నీ ఏంటి? ఎనీథింగ్ కనెక్టెడ్ విత్ ద క్రియేషన్ అనేది అది లోపల ఉన్న మనలో దాగి ఉన్న ఆనందాన్ని, క్రియేటివ్ శక్తిని బయటికి తీసుకొస్తుంది. అందుకే మనం చిన్న పిల్లలు వాళ్ళని చూడగానే ఎంత సంతోషంగా ఫీల్ అవుతాం. ఎందుకు వాళ్ళు క్రియేట్ అయ్యారు. వాళ్ళు ఏ ఏ ఆలోచన లేదు. వాళ్ళేమి బయటికి ఏ నెగటివిటీని వాళ్ళు బయటకి పంపించడం లేదు. వి ఫీల్ హ్యాపీ టు సీ దట్. తెలియకుండానే మన మొహం మీద నవ్వొస్తుంది. ఎందుకొస్తుంది? బికాజ్ ఆఫ్ ది ఎనర్జీ దే ఆర్ ఎమిటింగ్ అన్నమాట. అంటే ఇవన్నీ ఏంటి? ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్. అలాగా ఆ క్రియేటర్ యొక్క క్రియేషన్ వల్లనే మనకింత సంతోషం ఉంటే, ఆ క్రియేటర్ యొక్క ఆ క్రియేటివ్ ఎనర్జీని మనలోకి తీసుకొని, మనలో ఏర్పడుతున్న నెగటివిటీని మనం క్లియర్ చేసుకుంటూ ఉంటే, మనం ఎంత బ్యాలెన్స్‌డ్‌గా ఎంత బాగా ఉంటామనేది మనం ఆలోచించాలి. సో, మనం హొప్పనొప్పన చేస్తున్నాము అంటే, మనం పర్సనల్‌గా మనం చేయాలి అని అనుకున్న తర్వాత, ఇట్ ఈస్ విత్ ది విల్లింగ్‌నెస్ ఆఫ్ పార్టిసిపేషన్ ఆఫ్ 3 మైండ్స్. మనకున్న 3 మనస్సులు. అవేంటంటే సూపర్ కాన్షియస్, కాన్షియస్ అండ్ సబ్‌కాన్షియస్. సూపర్ కాన్షియస్ అంటే మహాచేతన అనుకోవచ్చు. కాన్షియస్‌నెస్ అంటే చేతనావస్థ. సబ్‌కాన్షియస్ అంటే సుప్త చేతనం అంటారు, ఉపచేతన అంటారు. ఎలా పిలిచినా దగ్గర దగ్గర ఒకటే అవుతాయి. ఈ 3 మనలోనే ఉన్నాయి. మన మైండే. మైండ్ మీన్స్ నాట్ బ్రెయిన్. బ్రెయిన్‌కి సంబంధించిందైన మైండ్ అన్నమాట. ఈ 3ని మనం ఆవిడేమంటారంటే ఇంటర్నల్ ఫ్యామిలీ.
ఆ 3 కలిసి మనమే. మనం ఏంటి ఒక ఫ్యామిలీగా అంటే మేల్, ఫీమేల్ యాజ్ ఎ సూపర్ కాన్షియస్ యాజ్ ఎ ఫాదర్, కాన్షియస్‌నెస్ యాజ్ ఎ మదర్, సబ్ కాన్షియస్ యాజ్ ఎ చైల్డ్. ఈ 3 కలిసిన ఒక ఫ్యామిలీ మనలో ఉంది. ఆ 3 కలిసి అలైన్‌మెంట్ కలిసి అనుసంధానమై ఉన్నప్పుడు సూపర్ కాన్షియస్‌నెస్ ఈజ్ ఆల్రెడీ కనెక్టెడ్ టు ది డివినిటీ. ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటది. కానీ మనం ఏంటి ఆ కనెక్షన్ వదులుకొని ఈ బుర్ర అటు ఇటు తిరుగుతుంది. కాన్షియస్‌లో అది చేయాలి, ఇది చేయాలి, ఆ డబ్బులు సంపాదించాలి, కారు కొనాలి, చేయాలి, వాడికి ఎంతకలా ఉందని కాన్షియస్ మైండ్ రోజంతా ఆలోచిస్తూ ఉంటది. ఆ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదు అని ఇది బయట ఆలోచిస్తూ. ఈ లోపలదేంటి లోపల జన్మ జన్మలుగా పేరుకున్న అన్ని బాధలు, కష్టాలు అన్నీ యేసుకొని లోపల ఇన్నర్ చైల్డ్ కూర్చొనుంది. ఆ ఇన్నర్ చైల్డ్‌ని కాన్షియస్‌నెస్ అమ్మ పట్టించుకోలేదు మదర్. ఈ మదరు, చైల్డ్ కలిపి ఆ కాన్షియస్‌నెస్‌ని మన ముగ్గురం ఒకటి కలిసి చేద్దామని అడిగితే డైరెక్ట్‌గా సూపర్ కాన్షియస్ కనెక్టెడ్ టు ది డివినిటీ దే విల్ గెట్ ది ఎనర్జీ. మనం డీవియేట్ అవ్వడం వల్ల వి ఆర్ అనేబుల్ టు గెట్ దట్ ఎనర్జీ. ఇప్పటి వరకు నేను చెప్పింది అర్థమైందా? ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. సో ఈ మూడిటిని కలిపి ఇన్నర్ కనెక్షన్ అంటాము. ఆ మూడిటిని ఇన్నర్ కనెక్షన్ అనే ఒక ప్రేయర్ ద్వారా కలిపి ఆ తర్వాత ఒక్కొక్క స్టెప్పు మనం చేసుకుంటూ వెళ్తాం. బ్రీదింగ్ అని ఉంటుంది ఇందులో. ఆ బ్రీదింగ్ అనేది అది 7 లోపలికి 1, 2, 3, 4, 5, 6 లోపల తీసుకుంటాం ఇంటూ ది అబ్డోమెన్. అప్పుడు డివైన్ ఎనర్జీ అంతా మన లోపలికి వస్తున్న భావనతో తీసుకుని హోల్డ్ ఇట్ ఫర్ 7 అండ్ ఎక్సేల్ 7, హోల్డ్ ఇట్ 7 అలాగా 7 టైమ్స్ చేస్తాం. ఈ బ్రీతింగ్ అనేది మనం అప్పుడప్పుడు ఎప్పుడు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే జన్మ జన్మలకి అటు 7 తరాలు, ఇటు 7 తరాల వాళ్ళ నెగటివిటీస్ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. ఆవిడ బ్రీతింగ్ అనేది హవాయ్ అనే పేరులోనే అంటే బ్రీత్ ఆఫ్ లైఫ్ అన్నమాట హవాయ్ పేరులో. ఆ బ్రీత్ ఆఫ్ లైఫ్ అనేది మెడిటేషన్‌లో ఉంటది. మెడిటేషన్ మనం చేస్తాం. అది మన కోసం ఒకసారి చేస్తాము. మనం వేరే వాళ్ళకి చేస్తున్నప్పుడు వాళ్ళ కోసం కూడా ఒకసారి ఆ బ్రీతింగ్ 7 టైమ్స్ చేయాల్సి వస్తది. అంటే ఇన్ని ప్రాసెస్‌లు ఉంటే మనం ఏదో ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అంటే కొద్దే కదా అవుతుంది. పెద్ద ఎక్కువ కాదు. దాన్నేమి అనలేము. అవుతుంది, అవ్వలేదు అనేది కామెంట్ చేయడం మన ఉద్దేశ్యం కాదు. ఇది ప్రాసెస్ ఆవిడ పెట్టారనమాట. అప్పుడు దాని తర్వాత మనం ఏం చేస్తాము, రిపెంటెన్స్ ప్రేయర్ ఉంటుంది. ఐ యామ్ ది ఐ ప్రేయర్ అని ఉంటుంది. అందులో ఏంటి ఐ యామ్ ది ఐలో ఐ యామ్ ది ఐ. ఐ యామ్ అని మనందరికీ తెలుసు. నేను అని రమణ మహర్షి చెప్పడం ఇవన్నీ వింటాం కదా! ఆ నేను ప్రెజెంట్‌లో నేను అనే భావనలో నువ్వు ఉంటే దట్స్ ఆల్ అంతే. కానీ ఆ భావన ఉండదు. మనం పాస్ట్ టెన్స్‌లో ఉంటాము. లేదంటే ఫ్యూచర్‌లో. పాస్ట్ టెన్స్‌లో ఉన్నప్పుడు యాంగరో, కోపమో, భయమో ఉంటది. భయం వచ్చేటప్పటికి ఫ్యూచర్‌లో వచ్చేటప్పటికి భయము, యాంగ్జైటీ అన్నీ ఉంటాయి. నౌ జస్ట్ ఈ సెకండ్‌లో ఇలా ఉంటే ఏముండదు. ఇట్స్ ఓకే. నువ్వు అసలు మామూలుగా ఉన్నావంతే ఇంకే ఆలోచన లేకుండా నువ్వు నౌలో ఉన్నావు అంటే యూ ఆర్ వన్ డివైన్ తోటి ఐ యామ్. అయితే ఆవిడేమంటారంటే ఐ యామ్ అంటే మళ్ళీ ఐ యామ్ అంటే నేను అయిపోయి ఉన్నాను. మళ్ళీ కొంచెం పాస్ట్ టెన్స్‌లోకి వెళ్ళకూడదని ఐ యామ్ ది ఐ. నేను. ఇప్పుడు కూడా నేను. ఐ యామ్ ది ఐ. ఆ ఐ ఎవరు? డివినిటీ ఈజ్ ద డివైన్ ఐ. అంటే పెద్ద ఐ అన్నమాట. మనం చిన్న ఐ మనం. ఐ యామ్ ది ఐ. ఆ ప్రేయర్‌లో కూడా నేను శూన్యంలోంచి వచ్చాను, వెలుతురుగా మారాను అని నేను ఒక కనిపించని ఆహ్, అణువుని అని అంటే ద క్యారెక్టర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అన్నమాట. సెల్ఫ్ ఐడెంటిటీ హొపనొపోనో అంటారు. సెల్ఫ్ ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే నిన్ను నువ్వు గుర్తించుకోవడము, నిన్ను నువ్వు తెలుసుకోవడము. సెల్ఫ్ ఐడెంటిటీ హొపనొపోనో అని ఆవిడ పేరు పెట్టారు. అంటే నేను అనేది ఏంటో నువ్వు తెలుసుకుంటం అనేది ఆ ప్రేయర్‌లో ఇవన్నీ మనకి ఆలోచించినా, ఆలోచించకపోయినా, భాష వచ్చినా, రాకపోయినా ఆ ఎనర్జీ వచ్చి ఆ పని అదే జరిగిపోతుంది. రిపెంటెన్స్ ప్రేయర్ ఉంటుంది. అందులో
మీరు క్షమాపణ అడుగుతారు అన్నమాట. డివినిటీని అడుగుతారు. నేను నా జన్మలుగా నా పుట్టుక అంటే ఈ పుట్టుక కాదు, ఈ జిలియన్స్ ఆఫ్ ఎన్ని జన్మలు నువ్వు ఎత్తావో తెలియదు, ఎన్ని కీటకాలుగా 84 లక్షల ఆ జీవరాశుల్లో ఏమేమిగా నువ్వు అయ్యావో, ఏమిగా ఇప్పటికొచ్చావో ఏమి తెలియపోయినా అన్నిటికీ సంబంధించిన ఫ్యామిలీ, పేరెంట్స్ అండ్ సిస్టర్స్, ఆ జన్మల్లో నీ ఫ్యామిలీస్, ఆ జన్మల్లో నీ బంధువులు, ఆ జన్మల్లో నీ యొక్క సిస్టర్స్, వీళ్ళందరికీ సంబంధించిన మనోవాక్కాయ కర్మల ఎందు చేసిన ఏ తప్పులకైనా క్షమించమని అడుగుతాము. అంటే క్షమించమంటే అయిపోద్దండి అంటే, అసలు అవి ఉన్నాయని నీకు తెలిసింది, వాటికి క్షమించాలని అడగాలని తెలిసింది, ఇవన్నీ తెలిసింది అంటే నీకు అడగగానే క్షమించగలిగే ఆ శక్తిని తీసుకునే శక్తి కూడా నీకు వస్తుంది అన్నమాట ప్రేయర్ అని. ట్రాన్స్మ్యూటేటెడ్ టు ప్యూర్ లైట్ అని మనం అడుగుతాము. మనం ఫ్రీ అయ్యామని అనుకుంటాం. అదంతా ప్రేయర్స్లో వస్తాయి. మీకు నేను చెప్తాను, నేను ఇవన్నీ చేస్తాను నేను. సో ఎందుకు చేస్తున్నామో ఇవన్నీ మీకు అర్థం కావడానికి చెప్తూ ఉన్నాను. రిపెంటెన్స్ ప్రేయర్ తర్వాత ఇక్కడ అసలు విషయాలు వస్తాయి. ఈ ఫామ్స్ ఒకటి మీరు ఏం చేయాలంటే, రేపు క్లాస్ కల్లాను ఒక వైట్ బుక్ తీసుకోండి, వైట్ పేపర్స్ బుక్. దానికి దాని మీద ఏ అక్షరాలు కానీ గీతలు కానీ ఏమీ లేని తెల్ల కాగితాల పుస్తకం తీసుకుని దాని మీద మీరు 3 కాలమ్స్ చేసుకుంటారు. ఫస్ట్ కాలం, సెకండ్, థర్డ్. ఫస్ట్ కాలంలో ఏం రాస్తాము? ఇప్పుడు మీకు బాగా ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు ఒకళ్ళు చెప్పారు, ఒకళ్ళు ఏదో ఫైనాన్స్ అన్నారు, ఒకళ్ళు పిల్లలు అన్నారు. ఏది మీరు ఇప్పుడు కళ్ళు మూసుకొని మీకు ఏది మనసుని ఇబ్బంది పెడుతోందో అది రాస్తారు. ద రీజన్ వై. ఇప్పుడు ద రీజన్ వై మై సన్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఏ జాబ్ అన్నాం అనుకోండి. రీజన్, మా అబ్బాయికి నాకు జాబ్ ఎందుకు రాలేదు, ఆ రీజన్ ఏంటి అని ఇటు రాస్తారు ఫస్ట్. ఈ మధ్యలోకి వచ్చేటప్పటికి మీరు ఆలోచనలోకి వెళ్తారు. ఏంటి, వాడు ఎక్కడ చదివిన ప్లేస్ కావచ్చు, ఉన్న ప్లేస్ కావచ్చు, కంపెనీకి ఏదైనా అప్లై చేసి ఉండొచ్చు. ఏది మీకు అనిపిస్తే అవన్నీ ఆ రెండో దాంట్లో రాస్తారు మధ్యకాలంలో. దానికి సంబంధించిన కంపెనీస్ రావచ్చు, లేదంటే ఇప్పుడు అంతకుముందు పాత ఉద్యోగాలు చేసి ఉండొచ్చు. ఆ పేర్లు ఏవని మీకు అనిపిస్తే అవన్నీ రాస్తారు. చివరికి వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు మా అబ్బాయికి జాబ్ లేదని మీరు అనుకోగానే మనసులో ఏమని ఉంది? బాధ రావచ్చు, కోపం రావచ్చు, భయం రావచ్చు, రిసెంట్మెంట్ రావచ్చు, వేరే వాళ్ళకి ఉంది మాకు రాలేదని ఒక ఈర్ష్య రావచ్చు. వాట్ ఈస్ దట్ ఇన్సైడ్? ఆ ఫీలింగ్ మీకు ఏముంది? ఆ ఫీలింగ్ మూడో దాంట్లో రాస్తారు. సో ఇలాగ మీరు మీ లైఫ్లో ఉన్న సిచ్యుయేషన్స్ అన్నీ రాసుకుంటూ రావాలి. రేపటికి ఎన్ని రాయగలిగితే రాయండి. ఒక పేజీలో ఎన్ని రాయాలి అంటే ఇప్పుడు ఏంటి, యు టేక్ ఒక్కోటి. ముందు మీ గురించి, ఇప్పుడు నేను నా గురించి రాసుకోవాలి. నా గురించి రాసేటప్పుడు ఇప్పుడు నేనేం రాసుకోవాలి? ద వై ఆల్ దీస్ పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ ఏ క్లాస్ టు మీ. ఏ కారణం చేత వీళ్ళందరూ నేర్చుకోవడానికి వచ్చారు. ద రీజన్ వై దే ఆర్ ఆల్ కమింగ్ ఫర్ ద క్లాస్. దాంట్లో ఇప్పుడు మీ పేర్లు ఇవన్నీ రాసుకుని మీకు ఏమైనా సిచ్యుయేషన్ మీరు చెప్పినవి నాకు గుర్తుంటే అవి రాసుకుంటాం. వాట్ ఎమోషన్ ఈజ్ ఎరప్టింగ్ ఇట్ మై, ఆ ఎమోషన్ రాస్తాను పక్కన. అలాగా ఒక్కొక్కటి అన్నమాట, ప్రతిదీ రాస్తాం. ఇప్పుడు మీరు రాస్తున్నప్పుడు మీకు ఏం గుర్తుకొస్తుంది? ఏదో డబ్బులు రావాలి, రాలేదు, లేకపోతే నా ఉద్యోగంలో అసంతృప్తి ఉంది, ఈ ఉద్యోగం కాదు, వై ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద జాబ్ ఐఎమ్ డూయింగ్, లేదంటే ఏదో మా ఇంట్లో ఎందుకు ఇంత చిరాకుగా ఉంది, రిలేషన్షిప్స్ ఎందుకు బాగాలేవు, వాట్ ఎవర్ ఈజ్ దట్, అది ఒక్కొక్కటి రాసుకుంటూ వస్తాం. ఇది రాసుకుంటూ వస్తున్నప్పుడు పేరెంట్స్ వస్తారు. ఆ పేరెంట్స్ గురించి ఏదో మీకు మనసులో బాధ ఉంటుంది. ఆ బాధ ఉంటే అది రాస్తారు. లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ జరిగిన, వాళ్ళకి ఏదైనా జరిగినవై, ఇప్పుడు మా ఫాదర్ ఈ సఫర్ అవుతూ ఎందుకు చనిపోయినప్పుడు దానికి కారణాలు ఏమన్నా అనిపిస్తే దానికి నీకేం బాధ అప్పుడు అనిపించిందో అది రాస్తాం. ఎక్కువగా ఉందా? బట్ యూ హ్యావ్ టు డూ దిస్. అందుకే 40 days పెట్టాను. దిస్ ఈజ్ క్లియరింగ్ హోల్ ఆఫ్ యువర్
స్టోర్డ్ అప్ మెమరీస్, లైఫ్ సిచ్యుయేషన్స్ అన్నీ క్లియర్ అయ్యి ఎప్పటికీ మనం క్లియర్ అయ్యే పద్ధతిని మనం చేస్తున్నాం. ఇలా మీకు కెరీర్లో రాసుకుంటారు, మనీలో రాసుకుంటారు, ఏదో ఇల్లు అనుకున్నారు, వై ఐఎమ్ అనేబుల్ టు కొత్త ఇల్లు నేను కొనుక్కోలేకపోతున్నాను, కారణాలు ఏంటి అక్కడ రాస్తారు. నాకు అప్పు రాలేదు, లేదంటే ఏదో ఏదో రాస్తారు. లేకపోతే ఎవరు వీళ్ళ వలన రాలేదు, వీళ్ళు నాకు అన్యాయం చేయకపోతే నా దగ్గర డబ్బులు ఉంటే నేను కొనుక్కునే ఉంటాయి కదా. అలా మీకు ఏది అనిపిస్తే అవన్నీ రెండో దాంట్లో రాస్తారు, మూడో దాంట్లో ఎమోషన్ ఏంటో రాస్తారు. ఇలా ఒకసారి రాసేసుకుంటే ఆ రెండో పేజీలో ఏం రాస్తారంటే, ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ ఎనీథింగ్, ఏదైనా నేను ఆ టైంలో భలే సంతోషంగా ఉన్నాను, ఐ వాజ్ హ్యాపీ విత్ దట్ ఎమోషన్, నేను జాబ్ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఏదైనా హ్యాపీనెస్ ఉన్నా కూడా రాసుకుంటారు. ఇవి రెండు మీరు ప్రిపేర్ చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ క్వశ్చనైర్. అంటే ప్రశ్నాపత్రం లాగా అనుకోవచ్చు, క్వశ్చనైర్ అంటారు దాన్ని. వై ఐఎమ్ అని అడుగుతున్నాం కదా, నాకు ఎందుకు ఇది అనేది మనం అడుగుతూ ఉన్నాం అనమాట. అడుగుతున్నప్పుడు ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్లో నుంచి ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. మనకి ఏది మైండ్లో వస్తే అది సబ్ కాన్షియస్ మైండ్ యొక్క ఆన్సర్. పైన ఊహించకూడదు, లోపల నుంచి ఏమొస్తుంది రాసుకున్నాక మనం ఈ ప్రేయర్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే, ఆ ప్రేయర్స్లో మనం ఆల్ ద పీపుల్, ఆల్ ద సిచ్యుయేషన్స్ ఇన్ ద క్వశ్చనైర్ అని చదువుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించినవన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. ఇది ప్రస్తుతానికి అది. అక్కడ వరకు మీరు ఆ లిస్టు రాసుకోండి, ఎంత రాస్తే అంత రాయండి. ఇంకా మీరు అలాగా చేస్తున్న కొలది కొత్తగా ఏమైనా గుర్తుకొచ్చినా మళ్ళీ యాడ్ చేసుకుంటారు. అయితే యాక్చువల్ పద్ధతిలో మాత్రం మీరు ప్రతిరోజు రాయాలి, ప్రతిరోజు రాయాలి. కొన్ని అయిపోయి ఉంటాయి, కొత్తగా గుర్తుకొచ్చినవి రాస్తూ ఉంటారు. అయిపోయిన తర్వాత మొత్తం ప్రేయర్ అంతా మీకు 15-20 మినిట్స్ అయ్యాక ఆ పేపర్ని చిప్పేసి నీళ్ళల్లో వేసేయచ్చు, లేదంటే కాల్ చేసి ఊదేసేయచ్చు. ఇఫ్ యూ కెన్ డూ లైక్ దాట్. లేదంటే ఏంటనేది ఆలోచిద్దాం. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆస్క్ మీ. సో ఇవన్నీ కూడా మనం చేస్తాం. ఎక్కువగా అనిపిస్తుందా? ఎనీ క్వశ్చన్స్ అడగండి. మేడం క్వశ్చనీర్ పెడతారా మేడం మీరు ఆన్లైన్ లోని? మీరు రాసుకోవాలి. మీరు రాసుకోవాలి. క్వశ్చనీర్ అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు చెప్పాను కదా ఎలా రాసుకోవాలో. మ్యామ్ ఈ రోజు ఒక ప్రాబ్లం రాస్తాం అంటే అది తీరినా తీరపోయినా నెక్స్ట్ డే రాయాలా అక్కర్లేదు, ఒక రోజు రాస్తే చెప్పేది మీరు. ఇప్పుడు ఇవాళ నీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, మీ ఇంట్లో ఎవరో తిట్టారు నిన్ను, ఓకే, బాధగా ఉంది. వై ఆ వ్యక్తి నన్ను ఎందుకు అన్నారో రాస్తాం. ద రీజన్ ఫర్ దిస్ పర్సన్ బ్లేమింగ్ మీ రాసినప్పుడు ఇక్కడ ఆ వ్యక్తి లేదా ఆ వ్యక్తి కారణం ఏదో ఉంటుంది కదా నిన్న మాట అనడానికి, అవన్నీ రాసుకుంటావు. అప్పుడు నీకు బాధ ఏమనిపించిందో మూడో కాలంలో అది రాస్తావు. నీకు కోపం ఉందా, బాధ ఉందా, భయం ఉందా, ఏది ఉంటే ఆ ఎమోషన్ పేరు రాస్తావు. భయము, కోపము, బాధ ఏదైతే అది రాస్తావు. నెక్స్ట్ కాసేపు అలా ఆలోచిస్తే నీకేముంది, నీకు మైండ్లో అయ్యో నా జాబ్ బాగలేదు, లేదా అయ్యో మా అబ్బాయికి సీట్ వస్తున్నారు, అది ఏదో నెక్స్ట్ ఇంకోటి వస్తుంది. ద రీజన్ వై ఐఎమ్ వరీడ్ అబౌట్ మై సన్స్ సీట్, లేదంటే ది రీజన్ వై మా అబ్బాయికి జాబ్ రాలేదనే భయం నాకు ఎందుకుంది, అదేముంది, రాలేదు ఎందుకు అని ఇక్కడ క్వశ్చన్. అదే క్వశ్చన్ మీరు వేసుకోవాలి. మీ క్వశ్చన్స్ నాకు తెలియవు కదా, ఇదేదో పాత దాంట్లాగా నువ్వేమనుకుంటున్నావు అని క్వశ్చన్ కాదమ్మా ఇది. దాని పేరు క్వశ్చన్ అంతే. మీరు మీ మనసులో ఉన్నవన్నీ రాసుకుంటూ రావాలి ఆ బుక్లో. అర్థమైందా లేదా? ఓకే మేడం. మేడం నేను చెప్పండి. మల్లిక్ మేడం. చెప్పండి. ఒకసారి మళ్ళీ నేను చెప్తాను ప్రాసెస్ మీరు చెప్పండి, అందుకే దట్స్ వై ఆస్కింగ్. చెప్పండి. ఇప్పుడు ఒక ప్లెయిన్ పేపర్ లో 3 కాలమ్స్ కొట్టుకుంటాం. 3 కాలమ్స్ కొట్టుకొని ఫస్ట్ దాంట్లో మనకి ఎందుకు ఇలా జరుగుతుంది, ఏదైతే ప్రాబ్లమో ఆ ప్రాబ్లము, ద రీజన్ వై, ఈ దీనికి ఏది కారణము అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అవ్వట్లేదు అనుకోండి, ద రీజన్ వై ఐఎమ్ నాట్ గెటింగ్ మ్యారీడ్. సెకండ్ కాలమ్ లో మధ్యలోకి వచ్చేటప్పటికి మీ మనసులో ఏమనిపిస్తుంది, ఎప్పుడో మీకు ఒక మెసేజ్ ఉండొచ్చు, మా ఫ్యామిలీలో వాళ్ళకి అలా అయింది, లేదంటే ఇలా ఉంది, ఏదో ఒక మెసేజ్ ఉంటుంది మీకు. లేదంటే నేను సరిగ్గా చదవలేదు, లేదంటే నాకు జాబ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, కొన్ని కారణాలు మీకు అనిపిస్తుంటాయి.
హ్మ్. ప్రతి అవన్నీ రాస్తారు అక్కడ. రైట్. కొన్ని సో మిస్ ఇప్పుడు అయ్యాయనుకోండి ఎవరో హ్మ్. వీళ్ళ వీళ్ళ వలన ఆ జోడింపులు అంటారనమాట. ఎవరన్నా ఈ వీళ్ళ వల్ల మనకు అడ్డం వచ్చింది. అలాంటివి ఏవున్నా 10 ఉన్నా రాసుకుంటారు. మళ్ళీ చెప్తాను. చెప్పండి. అక్కడికి హ్మ్. వచ్చినప్పుడు మీరు కళ్ళు మూసుకొని నాకు మ్యారేజ్ ఎందుకు అవ్వలేదని మీరు అనుకున్నప్పుడు లోపల ఏముంది బాధ? బాధ ఉందా? హ్మ్. కోపం ఉందా? హెల్ప్‌లెస్‌నెస్ ఉందా? ఫియర్ ఉందా? ప్రతి వాళ్ళకి ఎమోషన్ వేరే ఉంటది. రైట్. లోపల ఆ ఎమోషన్ అక్కడ రాస్తాం. మూడో ఓకే. దాంట్లో. ఓకే. సో, ఇప్పుడు మీరు మనం హ్మ్. ఫస్ట్ ప్రాబ్లమ్ అనుకున్నాక సెకండ్ కాలమ్‌లో అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. మనకు సంబంధం లేదు. మన మీ ఆ! సబ్‌కాన్షియస్ అసలు మైండ్ నిజం అనేది మనకేమని నీకెలా తెలుసు? నువ్వు హ్మ్. అనుకుంటున్నావు. దట్ ఈస్ కాల్డ్ మిస్‌కన్సెప్షన్ అన్నమాట. ఇన్‌కరెక్ట్ పర్సెప్షన్. అసలు నీ ఆలోచన ఏది కరెక్ట్ కాదు. హ్మ్. అసలు అర్థమవుతుందమ్మా? రైట్. హ్మ్. ఇప్పుడు ఒకటే చెప్తా. ఇప్పుడు నీకు పక్కింటి వాళ్ళకి మంచి స్నేహితులు మీ ఇద్దరు. హ్మ్. చక్కగా రోజు బయటికెళ్తారు, కాఫీలు తాగుతారు, సెంటర్‌కెళ్తారు, వస్తారు. ఒకరోజు గొడవొచ్చింది. హ్మ్. గొడవ వచ్చిన తర్వాత మామూలుగా మీరు బయటికెళ్తుంటే వాడు బయట నుంచొని చూసారా అలా చూస్తున్నాడు? వంకరగా హ్మ్. నవ్వుతున్నాడు. అప్పటి వరకు శుభ్రంగా నవ్వుకొని వెళ్ళినోళ్ళే. ఏంట్రా అని తిట్టినా కూడా ఏమనుకోలేదు. వాడసలు హ్మ్. వాడేదో పనిలో ఉండొచ్చు కూడా. హ్మ్. మామూలుగా చూసి వీడు పిలిచేవాడే. వాడు మంచిగా అనుకోవచ్చు. అయ్యో! అంత స్నేహంగా ఉండేవాళ్ళము. మనం స్నేహం లేకపోవడం వల్ల వాడు ఒక్కడే వెళ్తున్నాడు కదా! అని వాడు నిజంగా మంచిగా అనుకుంటూ ఉండొచ్చు. హ్మ్. హ్మ్. కానీ నీకేమనిపిస్తుంది? వాడు చూసావా ఎలా చూస్తున్నాడో? అంటే హ్మ్. యువర్ పర్సెప్షన్ అంటే నువ్వు కళ్ళజోడుతో చూస్తున్నావు కాబట్టి వాట్ ఆల్ యువర్ ఫీలింగ్స్ ఆర్ ఇన్‌కరెక్ట్ ఓకే. పర్సెప్షన్స్ అంటాం. నీ ఓకే. పర్సెప్షన్ ఏదో అదే కదా! ఇప్పుడు నీ మనసులో ఉండే రైట్. బాధే కదా పర్సెప్షను. అదే రాస్తావు. హ్మ్. అది కారణం ఓకే. అయిందా కదా నీకు ఏదనిపిస్తే అదే కారణం అక్కడ. ఓకే. ఇప్పుడు ఈ పర్సెప్షన్ ఒక్కో పర్సెప్షన్‌కి మనకొచ్చే ఫీలింగ్ రాస్తాం. లేకపోతే మెయిన్ ప్రాబ్లమ్‌కి అంతే. మనకనిపించింది. ఇప్పుడు మ్యారేజ్ అవ్వలేదని ఆలోచన చేయగానే హ్మ్. నీకేమనిపించింది లోపల. అదేదో అక్కడ రాస్తాం. ఓకే. తర్వాత ఏదో ఈ జాబ్ నాకు అనుకున్న వర్క్ రాలేదు. లేతే ఇవాళ ఒక వర్క్ ఏదో రావాలి. అది అవ్వడం లేదు. వై ఐ యామ్ హ్మ్. నాట్ ఫినిషింగ్ మై వర్క్. లేదంటే ఐ యామ్ నాట్ గెట్టింగ్ దిస్ వర్క్. అప్పుడు నీకు హ్మ్. అనిపించినప్పుడు ఇదిగో వీడు అడ్డం వచ్చాడు. లేదంటే ఆ పేపర్ అవ్వలేదు. ఏదో కొన్నొస్తాయి. హ్మ్. హ్మ్. ప్రతిదానికి మనకు ఒక అవి రాస్తావు. అది హ్మ్. రాలేదని నీకేమైనా ఉంది? చిరాకుందా? బాధుందా? ఏదో ఒకటి అక్కడ రాస్తావు. అది పైన అనుకోకూడదు. నీవు లోపల ఏమనిపించిందో అది రాయాలి. ఓకే. ఇప్పుడు కెరీర్, ఫైనాన్స్ అబ్బా! నా అనుకున్న డబ్బులు రాలేదు అని హ్మ్. అనిపించిందనుకో, దాని మీద రాస్తావు. నువ్వు ఒక ఇల్లు అనుకున్నావు అవ్వలేదు రాస్తావు. లేదంటే ఎవరు నీ పేరెంట్స్ మీద అయ్యో! పేరెంట్ బాలేదని నీకు వై మై మదర్ ఈస్ నాట్ హెల్తీ. వై షీ హ్మ్. ఈస్ సఫరింగ్ విత్ దిస్. అప్పుడు నీకేమనిపిస్తుంది? అప్పుడు ఆవిడేదో సరిగ్గా తినలేదనో, మాట వినలేదనో, ఆ డాక్టర్ సరిగ్గా ఏదో నీకు కొన్నుంటాయి. హ్మ్. హ్మ్. రాసి అక్కడ ఆ ఫీలింగ్ అక్కడ. అలాగా వాట్ ఆర్ ఆల్ ఇన్ యువర్ మైండ్. హ్మ్. ఇంకా లోపలికెళ్తే ఇంక నీ నీ ఏజ్‌లో చిన్నతనంలో కూడా రాయాల్సొస్తది. అది ఇప్పుడే కాదు. మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ప్రస్తుతం ఇక్కడి వరకు హ్మ్. మీకు ఇప్పుడు ఈ 4 రోజులు ఏమనిపిస్తే అయన్నీ ఒక కాగితం మీద ఈ 3 కాలమ్స్‌లో రాస్తారు మీరు. ఓకే. ఏదన్నా కావచ్చు. అంటే ఇప్పుడు అయ్యో! నేను మా అబ్బాయి ఉద్యోగం కోసం చేస్తుంటే ఇప్పుడు ఊళ్ళో విషయాలన్నీ చెప్తుందేంటని అనుకోవద్దు. హ్మ్. హ్మ్. అంటే దట్ ఈజ్ యూ. వాటెవర్ ఈజ్ ఇన్‌సైడ్ యువర్ ఎమోషన్, అన్‌ఫర్‌గివ్‌నెస్, ఎమోషనల్ బ్లాక్ అనేది నీ లోపల ఎనర్జీకి వెళ్ళకుండా చేసి, నీ జీవితంలో ఒక సమస్యగా బయటకుంది. ఆ సమస్యకి, నీ జ్ఞాపకానికి, నువ్వు చెప్పే కారణానికి సంబంధం ఉండదు. హ్మ్. అంటే రైట్. మొన్న హ్మ్. గూడా చెప్పాను గదా! మంచి కారు మర్సిడెస్ బెంజ్‌లో ఎళ్తుంటే దానికి చిన్న కన్నం పడింది. హ్మ్. అదెళ్ళిపోయి పక్కనకి వెళ్ళింది. నీకు దెబ్బలు తగిలాయి. దానికి ఇంత కన్నమే గదా పడింది. హ్మ్. హ్మ్. నీకు పడి నువ్వు చచ్చిపోవచ్చు. నీ కాలు ఇరగొచ్చు. హ్మ్. ఆ కారణం చూస్తే ఇదెక్కడో ఉంది. నీకెక్కడో తగిలింది. అవునా హ్మ్. కదా! హ్మ్. అవును. హ్మ్. కారంతా బావుంది. ఇది చిన్న కన్నానికి ఇంత దెబ్బ తగలాలా? హ్మ్. హ్మ్. అనుకుంటే దానికి రీజన్ ఉండదు కదా! అవును. లేతే అవును. ఎవడినో తప్పించబోయి నువ్వెళ్ళి ఇదవ్వచ్చు. హ్మ్. అరే! హ్మ్. మంచికెళ్తే చెడు జరిగిందనిపించొచ్చు. కాబట్టి మనం హ్మ్. ఏంటి? జరిగిందేంటి? అక్కడ ఏంటి అనేది రాయడం వరకే మన పని. దాన్ని హ్మ్. మంచి హ్మ్. చెడులు మనం చూడం. ఒక ఎగ్జాంపుల్ చెప్తారావిడ. ఒక దీంట్లో అన్నమాట.
ఒక సైకిల్ మీద ఒక పెద్ద ఆవిడే షాప్ నుంచి ఏదో కొనుక్కొని వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే ఏదో కుక్క అడ్డం వస్తుంది, దాన్ని తప్పించిపోయి ఇవి పడిపోతారు. పడిపోయే వస్తువులన్నీ కింద దొల్లిపోతాయి. దొల్లిపోయాక కొన్ని పాడైపోతాయి, కొన్ని బాగుంటాయి. అప్పుడు ది రీజన్ వై ఐ ఫాల్ డౌన్ ఫ్రమ్ ది బైసికల్ నుంచి నేను ఎందుకు కింద పడ్డాను అని రాసుకుని, అప్పుడు ఆవిడ ఏం రాస్తారు పక్కన, ఆ సైకిల్, ఆ బ్యాగ్, ఆ షాప్ నుంచి కొనుక్కున్న సామాన్లు, ఆ పేవ్మెంట్ మీద ఉన్న రాళ్ళు, ఈ పడిపోయినప్పుడు ఆ దారిలో పక్కన వెళ్తున్న మనుషులు, వాళ్ళు ఎవరైనా ద పాసర్స్ బై, ఆ దారిలో వెళ్తున్న వాళ్ళు, ఇలా అన్ని రాసుకొని తనకి ఏది కూడా రాసుకొని, అప్పుడు పడినప్పుడు తనకి ఏమనిపించిందో అది పక్కన రాయాలి. ఓకే. అంటే దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఆకా కార్డ్స్ అంటారు, బట్ కనెక్షన్స్ నెట్వర్క్ అంటారు. అంటే ఒక ఓకే. పని జరిగింది అంటే దానికి 100 నెట్వర్క్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, మీరు ఇప్పుడు మీరు భోజనానికి కూర్చున్నారు, చేతిలో తీసి రైస్ నోట్లో పెట్టుకున్నారు. అసలు అందులో ఉన్న గింజలు, దాని వెనకాల ఎంత నెట్వర్క్ ఉంది? అవును. అంటే మీరు మీ ఇంట్లో వండిన వంట దగ్గర నుంచి, గిన్నె దగ్గర నుంచి, స్టవ్ దగ్గర నుంచి, గ్యాస్ దగ్గర నుంచి, షాప్ దగ్గర నుంచి, హోల్సేలర్ దగ్గర నుంచి, రైతు దగ్గర నుంచి, మిల్లు దగ్గర నుంచి, ఇన్ని అయితే కానీ ఇది మీ చేతికి రావు. అవునా కదా? మనం ఆలోచించు. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఆకా కార్డ్స్. ఆకా కార్డ్స్ అంటే ఎనర్జీ బాండ్స్ మనకు అలా ఉంటాయి. ఈ జీవితం, వచ్చే జీవితం, పాత. అందుకని మనకు అవన్నీ బుర్రబాటు చేసుకో, ఉన్నాయని తెలుసు, మనకు జ్ఞాపకం ఏమొస్తే రాసేస్తాం, మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే. క్లియర్ అయ్యేవి అయిపోతూ ఉంటాయి. ఎనీ క్వశ్చన్స్? మిగిలిన వాళ్ళు కూడా అడగండి. చెప్పండి మేడం, చెప్పండి. ఒకటి, రేపు ఉంటుందా మేడం? క్లాస్ ఉంటే టైమింగ్స్ ఏముంటుంది మేడం రేపు? 8కే పెడదామా, ఇంకా ముందు పెడదామా? యాక్చువల్‌గా నాకు రేపు ఈ టైంలో మీటింగ్ షెడ్యూల్ అయి ఉంటాయి మేడం. ఏదైనా రికార్డింగ్ షేర్ ఏది చేయగలుగుతారా? ఆదివారం పూట? రేపు మండే అన్నా? రేపు మండే మేడం. వారం అంతా అలా ఉంటుందా? మంది వీక్లీ ట్వైస్ అని అన్నట్టు విన్నాను నేను. క్లాసెస్ కాదా మేడం? మీకు ఇప్పుడు మాత్రమే ఈ 2 days 3 days ఫస్టే చేస్తాను, తర్వాత వీక్లీ వన్సే. ఓకే. ఓకే. అప్పుడు షెడ్యూల్ చేసుకోవచ్చు మనం. 9:30కి అంటే నా ఒక్కడి గురించి కాదు, అందరూ ఉన్నారు కదా! అందుకని నేను ఆలోచిస్తున్నాను టైం చెప్పడానికి. 9:30 అంటే మిగిలిన వాళ్ళందరికీ బాగా లేట్ అయిపోద్ది కదా, అమెరికాలో ఉండే వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. చూద్దాంలేండి, దాని సంగతి ఆలోచిద్దాం. సరే మేడం. అలాగే మీకు చెప్పండి, రికార్డింగ్ ఇస్తాము, మాట్లాడదాం, ఏ ఇబ్బంది ఏం లేదు. ఓకే, మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి. మేడం మీ రికార్డింగ్స్ ఇస్తారా మేడం? లేదమ్మా, ఏవి రికార్డింగ్ లేవు ఎవరు, మీరు రాయడము చేయడము అంతే. మీకు చేసే మెడిటేషన్ ఇస్తాను. ఓకే. మీరు చేసే మెడిటేషన్ ఇస్తాను. ఓకే. ఓకే మేడం, ఈ పేపర్ మీద రాసాక ప్రాసెస్ ఇప్పుడు ఈ రోజు రాసేసేయమంటారా మమ్మల్ని? రేపు క్లాస్ కల్లా మీరు రాసి పెట్టుకోండి. కూర్చొని నెమ్మదిగా ప్రశాంతంగా రాయాలి. ఏదో ఒకటో రెండో రాయడం కాదు, జ్ఞాపకం వచ్చినవన్నీ రాయండి. అలాగే. మీ తల్లిదండ్రుల గురించి, ఫ్రెండ్స్ గురించి, ఏది మీకు మనసులో గుర్తుకొచ్చి దాని వల్ల బాధ ఉంది, జ్ఞాపకం ఉంది, ఫియర్ ఉంది, యాంగర్ ఉంది, అన్ని కూడా రాసుకుంటూ వెళ్ళండి. మీరు ఎన్ని రాసుకుంటే అవన్నీ క్లియర్ అవుతాయి. నేను చెప్పేది అది, ఆ ప్రేయర్స్ లో క్లియర్ అవుతాయి అన్నమాట. రేపటి ప్రాసెస్ లో క్లియర్ అవుతాయి. ఈ రోజు రాసుకొస్తాము. మీరు రాస్తే రేపటి నుంచి వేయించి మళ్ళీ మీకు ఇస్తాను, మీరు రోజు చేయాలి అవి. ఓకే. ఓకే. అంటే మీరు పేపర్ చించేసేయమన్నారు కదా, అంటే ఏ రోజు ఆ రోజు మళ్ళీ అది రాసి పెట్టుకుని మళ్ళీ మళ్ళీ రాసుకోండి. రాసుకుంటే మంచిది. లేదు అంటే మరి చూద్దాం, దాన్నే చేసి వీక్ అయిన తర్వాత చింపుతారా అనేది చూద్దాం. మామూలుగా అయితే రూల్ ప్రకారం చింపమనే ఉంది. ఓకే. అలాగే నేను పేపర్ దేవుంది మళ్ళీ రాసుకోవచ్చు. అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం, సూపర్ కాన్షియస్నెస్ కి డివైన్ కి ఏంటి మేడం డిఫరెన్స్? డివినిటీ ఈజ్ యూనివర్సల్, అసలు యూనివర్స్ దైవం.
యూనివర్సల్ సూపర్ ఎనర్జీ. యూనివర్స్ అంతే, అసలు క్రియేటర్, అసలు ఈ విశ్వాన్ని సృష్టించిన క్రియేటర్ ఈజ్ డివినిటీ. అంటే ఇప్పుడు మన దేవుడు అనుకోండి, మీరు మన ఏది అనుకుంటే ఆ దేవుడు అనుకోండి ప్రస్తుతానికి. సూపర్ కాన్షియస్నెస్ మీ మనసులోనే ప్రతి మనిషి దివ్యత్వంతో కనెక్ట్ అయి ఉంటాడు. జీవాత్మ పరమాత్మ కదా మన భాషలో అవును. చెప్పాలంటే. పరమాత్మ యొక్క ఆ చిన్న స్పెక్ మనలో ఉంటది. ఓకే. దట్ ఈజ్ అంటే ఆ డివినిటీలో మొక్కే, కానీ దాని చుట్టూ మనం ఈ ఆలోచనలు, భయాలు, కోపాలు, గ్రీడ్ ఇవన్నీ పెట్టి దాన్ని లోపల మూసేసి ఉంచుతున్నాం. అందుకే మనం ఏదైనా తప్పు చేస్తే మనకు లోపల మనసులో తప్పు అనే భావన ఉంది కదా. ఎందుకుంటోంది? నువ్వు నీకు ఇష్టపడే చేసావు కదా తప్పు, కానీ లోపల ఇంకెవరు చెప్తున్నారు అది తప్పు తప్పు అనేది ఎవరు? ఆ సూపర్ కాన్షియస్నెస్, ఆ డివైన్ స్పెక్. రియల్ గా ఏది డివినిటీయో దానికి నువ్వు అగెన్స్ట్గా వెళ్తున్నప్పుడు అది చెప్తూ ఉంటుంది అన్నమాట. అది అది డివినిటీతో కనెక్ట్ అయి ఉంటుంది. కాన్షియస్ మైండ్, ఇప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉండేది కాన్షియస్ బ్రెయిన్ మైండ్. లోపల ఈ జ్ఞాపకాలతో నిండిపోయి ఉన్నది సబ్ కాన్షియస్ మైండ్. ఈ మూడిటి కలిపినప్పుడు ఏంటంటే ఆ డివైన్ ఎనర్జీని తీసుకుని కిందకు కూడా తీసుకొచ్చేటప్పటికి ఈ మురికి మనం పట్టించుకున్న మురికి అంతా క్లీన్ అవుతుంది. ఇప్పుడు మన యొక్క బాధలు, కష్టాలు ఇవన్నీ ఏంటి? అవేంటో చెప్పండి ఒకసారి. అక్యుములేటెడ్ పాస్ట్ వల్ల అక్యుములేటెడ్ పాస్ట్ యొక్క కర్మ యొక్క రిఫ్లెక్షన్. ఇప్పుడు ఈ రిఫ్లెక్షన్ ఎప్పుడు పోతుంది? నువ్వు ఇక్కడ శుభ్రం అవగానే అక్కడ శుభ్రంగా కనిపిస్తావు జీవితంలో. ఇక్కడ శుభ్రం ఎప్పుడవుతావు? నువ్వు మురికి అంటించుకుని ఉన్నావు పుట్టినప్పటి నుంచి. అందరి పిల్లలు పెద్దలు మనం అన్ని కలిపి మురికి పెట్టుంచావు. ఈ పై నుంచి డివైన్ ఎనర్జీ వచ్చి సూపర్ కాన్షియస్ కనెక్ట్ అవ్వగానే ఈ సబ్ కాన్షియస్ లోకి వచ్చి ఆ వాటర్ ప్యూరిఫై చేస్తుంది. నువ్వు మురికి ఎంత పోతుంది, పోయేటప్పటికి నువ్వు ప్లెయిన్ గా కనిపించగానే ఎదురుగా నీ రిఫ్లెక్షన్ ప్లెయిన్ గా లైఫ్ లో పాజిటివ్ కనిపిస్తుంది. అది ఓకే. మిగిలిన వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మేడం చెప్పండి. ఒక్క పేజీలో రాయాలండి, పేజీతో రాసుకుంటూ వెళ్ళాలి. ఏమండి? అదే ఒక పేజీలోనే అన్ని రాయొచ్చండి, లేకపోతే ఒక్కొక్క పేజీలో ఒక్కొక్కటి రాసుకుంటా వెళ్ళాలి? మీరు 2-3 పేజీలైనా రాయండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు మీకున్న కష్టాలు, బాధలు ఒక్కొక్కళ్ళు ఒక పేజీలు రాస్తారు. మాకు ఏదైనా హీలింగ్ చేయమనగానే ఫోన్లే చేస్తాం అనేటప్పటికీ నేను ఒక పెద్ద మెడిసిటీ హాస్పిటల్ పెట్టవలసిన లిస్ట్ పెడతారు నాకు. అవునా కదా? నేను అది అంటే ఒక్క కోరిక ఒక పేజీలోనే రాయాలండి, లేకపోతే కాదు, అన్ని వరుసగా రాసుకుంటూ వెళ్ళిపో. అదే రాస్తావు, ఆ కారణాలు నీకు అనిపించి రాస్తావు, నీ ఎమోషన్ రాస్తావు ఒకటి. రెండోది ఏంటి, మళ్ళీ ఇంకోటి ఏమనిపించిందో అది రాస్తావు, దీనికి కారణం ఏంటి రాస్తావు, ఆ ఎమోషన్ రాస్తావు. అలా వరుసగా ఇప్పుడు సపోజ్ మీ మదర్ మీద మీకు ఏదో కోపం ఉంది, మీ హస్బెండ్ మీద మీకు కోపం ఉంది, లేకపోతే పిల్లలు మాట వినలేదని బాధ ఉంది. ఇలా వరుసగా 10 ఉంటాయి కదా మనకు. అన్ని పర్సెప్షన్సే కదా. మనం అది అవ్వలేదు ఇది అవ్వలేదు అని పర్సెప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ రాసుకుంటూ వెళ్తావు నువ్వు. అన్ని నీకు గుర్తుకొచ్చినవన్నీ రాసుకుంటూ వెళ్తావు. అది ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం నేను ఎవరో బాట అన్నారు, అది ఇంకా నీకు గుర్తుంది, అది రాస్తావు. ఆ వ్యక్తి నన్ను అనడానికి కారణం ఏంటి, లేకపోతే ఆ వ్యక్తి అనడం ద్వారా నాకు ఇంకా బాధ కలిగి ఉండడానికి కారణం ఏంటి, ఆ వ్యక్తి ఆ కారణాలు ఏవో రాస్తారు. అది మీకు మనసులో ఉన్న బాధ పక్కన రాస్తారు. సో ఇవన్నీ క్లియర్ అవ్వకుంటూ వెళ్తాయి అన్నమాట మనకు. ఇవన్నీ ఏంటి, నీకు అడ్డంకులు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ బాధని నేను రాసుకుంటా, మీరు ప్రేయర్ చేయిస్తారు. ప్రేయర్ చేసిన తర్వాత అంటే ఎమోషన్ రాసుకోవచ్చు, కారణాలు రాసుకోవచ్చు, అన్ని అది క్లియర్ అవుతుంది. మీరు ప్రేయర్ చేయిస్తారు, నేను ప్రేయర్ చేసుకుంటాను, క్లియర్ అవుతుంది. అంటే ఇంకా మళ్ళీ మనకి ఫ్యూచర్ లో ఆ వ్యక్తులు గాని ఆ బాధలు గాని గుర్తుకు రావన్నమాట. అంతే కదా? అవి రావు. రావచ్చు, అవి వాళ్ళు రాకపోవచ్చు, ఇంక వేరే ఏమన్నా ఇంకా ఉండుంటాయి, వేరే రావచ్చు, కానీ ఆ పర్సన్ గురించి రాదు. అంతే అంతే.
ఓకే. అది క్లియర్ అవుతుంది. ఆ వ్యక్తులతో రిలేషన్ ఆ! నార్మల్ అవుతుంది. ఇప్పుడు ఎవరు చెడ్డ కాదు, ఎవరు మంచి కాదు. అవును. మన పర్సెప్షన్ ఆ సిచ్యుయేషన్ బట్టి మనము అది. వాళ్ళని అలా అనుకున్నాం. అలా అనుకుంటాము. ఆ ఫీలింగ్ ఆ పోతుంది. ఆ వాళ్ళ బాధ పట్ల. లోపల ఉండిపోయి మన మధ్య ఆకా కార్డ్స్ పడి నెగిటివ్ ఎనర్జీ బ్లాక్స్ వల్ల మన మధ్య దూరం పెరిగింది. అదే. ఎప్పుడైతే క్లియర్ అయిందో ఆ రిలేషన్ కూడా నార్మల్ అవుతుంది. ఓకే. అదే మేడం. అది ఇంకా ఇంకా ఇంకొన్ని రిలేషన్ ఇంకా అవసరం లేదనుకో, ఆ వ్యక్తులకి మనకు సంబంధం లేకుండా కూడా అయిపోవచ్చు. అలా డివినిటీ విల్ డిసైడ్. ఓకే, ఓకే మేడం. అందరికి అర్థమైందా? ఇప్పుడు రాసుకుంటారా? రాసుకుని అది ఫోటో తీసి పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ రాయాలంటే ఇది చింపేశారు అనుకోండి, మళ్ళీ గుర్తుపెట్టుకుని రాయడం కష్టం కదా. లేకపోతే ఏ రోజుకి ఆ రోజు అనిపించి నువ్వు రాసుకున్నా మంచిదే. జనరల్ గా ఉన్న కొన్ని ఉంటాయి, ఒకటో రెండో సమస్యలు ఇప్పుడు ఉన్నవి, మిగిలిన గుర్తుకొచ్చి నువ్వు రాసుకుంటూ వెళ్ళినా పర్వాలేదు. అవి క్లియర్ అయిపోతాయి. మనకేంటి ఎనర్జీ డెప్త్ బట్టి మనకు క్లియర్ అవ్వకుంటూ వెళ్తాయి అన్నమాట. మేడం ఎవ్రీడే రిపీట్ కూడా చేయొచ్చు కదా మేడం? చేయొచ్చు. మరి అది అవ్వకపోతే నీవు మనసులో ఇంకా బాధ ఉంటే అది ఉన్నట్టే కదా. రిపీట్ చేయండి. ఆ మనసులో ఓకే బాధ మేడం. పోయేంత వరకు రిపీటెడ్ గా రాసుకుంటూ నీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కానీ ఆ ఎమోషన్ క్లియర్ అయ్యి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి కదా, అప్పుడే కదా అయినట్టు. దానికి ఒక సొల్యూషన్ కనిపించాలి కదా నీకు. ఓకే ఓకే, రేపు కలుద్దాం మేడం. మళ్ళీ. ఓకే ఓకే మేడం. ఓకే మేడం థ్యాంక్ యూ మేడం. నేను చెప్పండి. మాట్లాడాలంటే ఎలా మేడం? గుడ్ నైట్. అదే జగదీష్ గారు మాట్లాడిస్తారులేండి. సరే మేడం. ఓకే, ఓకే థ్యాంక్స్. గుడ్ నైట్ మేడం. ఓకే థ్యాంక్ యూ. ఓకే మేడం గుడ్ నైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. గుడ్ నైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం.